నాన్పుడు యవ్వారాల్లో ఆరితేరిన కమలనాథులకు ఝలకిస్తూ టీడీపీ జనసేనల ఉమ్మడి అభ్యర్థుల జాబితా నేడు విడుదలైంది. ఓ పక్క ఎన్నికల నోటిఫికేషన్ ముహూర్తం ముంచుకొస్తున్న మోదీ అండ్ కో పొత్తు విషయమై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ పరిణామం జరిగింది. వాళ్ళు ఉంటారో అంటారో ఎవ్వరికీ తెలియదు. మరోపక్క ఆశావహుల్లో ఆందోళన. పాపం పవన్ పొత్తు కోసం తాను చివాట్లు తిన్నానని చెప్పుకున్నా కమలనాథులు చలించలేదు. దీంతో వీరు తెగించి జాబితా విడుదల చేశారు. దీంతోనైనా బీజేపీ పొత్తు విషయం పీఠముడులు విప్పుతుందో లేదో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను అత్యంత ఆసక్తికరమైన ఈ అంశం కుదిపేస్తున్నది. రాజకీయాలను శ్రద్ధగా ఫాలో అయ్యేవారు, పరిణామాలను గమనించేవారు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. ఇంతకు ఆ ఆసక్తికర ప్రశ్న ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు పల్లకి మోయడానికి మోదీ దళం సిద్ధంగా ఉందా లేదా? అవును, ఏపీ రాజకీయాలకు సంబంధించినంత వరకు అత్యంత ఆసక్తికర చర్చ ఇదే. చంద్రబాబు నాయుడుకు భ్రమలు తొలగాయి. ఒక దశ వరకు ఆయన జగన్ ప్రభుత్వాన్ని తాను ఎడాపెడా తిడుతున్నాను గనుక జనం ఎగబడి సైకిల్ గుర్తుకు వేసేస్తారని అనుకున్నారు. తన ఊహలు భ్రమలే అని ఆయనకు తెలిసిపోయింది. తాను తిట్టినంత మాత్రాన జగన్ గురించి ప్రజల్లో వ్యతిరేకత లేదనే సత్యం ఆయనకు బోధపడింది. పవన్ కళ్యాణ్ జట్టుగా కలుపుకున్నారు. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయి తల బొప్పి కట్టించుకున్న పవన్ కళ్యాణ్ ఏదో ఒక రీతిలో సభలో అడుగు పెట్టే తీరాలనే ఉద్దేశంతో ఉన్నారు. చంద్రబాబు నుంచి ప్రకటించిన వన్ సైడ్ లవ్ సంకేతాలను ఆయన సంతోషంగా స్వీకరించారు. చంద్రబాబు పల్లకి మోసి ఆయనను జీవితంలో చివరిసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ జట్టులో బీజేపీ కూడా ఉండబోతున్నదా లేదా? 2014 నాటి మ్యాజిక్ కాంబినేషన్ రిపీట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. ఇక జాబితాలో ఎన్నో ఆసక్తికర అంశాలున్నాయి. బాబు తొలి లిస్టులో కొందరు సీనియర్లకు షాక్ ఇచ్చారు. అందులో మన గంటా శ్రీను కూడా ఉన్నారు. చీపురు పిల్లి మెడలో గంట కట్టని బాబు, అయ్యో గంట మరిప్పుడెట్టా? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు పోటీ చేసేందుకు ఒక నియోజకవర్గం అంటూ లేకుండా పోయింది. టికెట్ ఇవ్వలేమని చెప్పలేక ఏదో ఒకటి ఓడిపోయేందుకు అన్నట్టుగా గంటా శ్రీనివాస్ విషయంలో టీడీపీ అనుసరిస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి టీడీపీ తరపున ఆయన ఎన్నికైన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గంటా మౌనాన్ని ఆశ్రయించారు. ఎన్నికల సమయానికి మళ్లీ ఆయనకు టీడీపీ గుర్తొచ్చింది. నాయకుల అవసరం కావడంతో గంటాను చేరదీసినట్టు టీడీపీ కూడా నటించింది. విశాఖ ఉక్కు కోసం ఆయన ఎప్పుడో చేసిన రాజీనామాను ఇటీవల ఆమోదించి గంటాకు స్పీకర్ షాక్ ఇచ్చారు. గంటా దృష్టి అంతా ఇప్పుడు టిక్కెట్ పైనే. ఆయనకేమో మళ్లీ విశాఖ నుంచి పోటీ చేయాలనుంది. అయితే టీడీపీ అధిష్టానం మనసులో మరో ఆలోచన ఉంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. తనకేమో విశాఖలో పోటీ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ పార్టీ మాత్రం చీపురుపల్లి వెళ్లాలని చెప్పిందన్నారు. సీనియర్ నేత అయిన బొత్సపై పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశాలపై ఆలోచిస్తున్నట్టు ఆయన చెప్పారు. జిల్లానే మారాల్సి ఉంటుందని, తనకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నియోజకవర్గానికి వెళ్లాల్సి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. చీపురుపల్లిలో పోటీపై శ్రేయోభిలాషులు, సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని గంటా వెల్లడించారు. టికెట్ దక్కని నేతలు, పార్టీలు మారడం సహజమే అని ఆయన అన్నారు. గంటా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుండటంతోనే టీడీపీ అధిష్టానం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గంటా అటువైపు తొంగి చూడలేదనే ఆగ్రహం టీడీపీ నేతల్లో ఉంది. అందుకే టిక్కెట్పై టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సుదూరంలో ఉన్న చీపురుపల్లికి వెళ్లాలని చెప్పడం, అది కూడా గెలవలేని సీటు కేటాయిస్తామని చెప్పడంతో గంటా కంగు తిన్నారు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ ఏంటో ఆయనకు అర్థం కాని పరిస్థితి. మరోవైపు జనసేనలో కూడా ఆయనకు చోటు లేదని చెబుతున్నారు. బాబు షాక్ ఇచ్చిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. చంద్రబాబు తాజా ప్రకటన 94 మంది జాబితాలో బుచ్చయ్య పేరు గల్లంతైంది. రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి వీర సైనికుడు. 77 ఏళ్ల బుచ్చయ్య చౌదరి చివరిసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశించారు. అయితే బుచ్చయ్య చౌదరి ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు. బుచ్చయ్యపై చంద్రబాబు మొదటి నుంచి సవతి ప్రేమ చూపిస్తున్నారనే సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ సీటును జనసేన ఆశిస్తోంది. రాజమండ్రి రూరల్ జనసేన ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్ కు పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే విషయాన్ని మీడియాతో కందుల దుర్గేష్ ఇటీవల చెప్పారు. రాజమండ్రిలో జనసేన శ్రేణులు సంబరాలు కూడా చేసుకున్నాయి. అయితే రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకి ఇస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని,
తనకే చంద్రబాబు ప్రకటిస్తారని ఇటీవల గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. టీడీపీ శ్రేణులు భావోద్వేగానికి గురి కావద్దని ఆయన సూచించారు. టీడీపీ 94 మందితో జాబితా విడుదలైంది. ఇందులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, గంటాకు మినహాయిస్తే అందరికీ సీట్లు దక్కాయి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆమె భర్త వాసుకిచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రకటించిన 5గురి జాబితాలో రాజమండ్రి రూరల్ లేదు. అలాగని రేపు బుచ్చయ్య చౌదరికి సీటు ఇస్తారనే నమ్మకమూ లేదు. ఎందుకంటే జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో రాజమండ్రి రూరల్ కూడా ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు సీనియర్లకు చోటు దక్కలేదు. బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు లాంటి బడా నేతలతో పాటు పల్లా శ్రీనివాస్, కిమిడి కళా వెంకట్రావు, గౌతు శిరీషల కూడా తొలి జాబితాలో చంద్రబాబు మొండి చేయి చూపించారు. మరోపక్క అనకాపల్లిలో పీలా గోవింద్, బుద్ధ నాగ జగదీష్ అనకాపల్లిలో సీటు ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంపై తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. అసలు బలమే లేని జనసేనకు అనకాపల్లి సీటు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక జనసేన విషయానికొస్తే జాబితాలో జనసేన అని పేరు లేదు. చంద్రబాబు తన పార్టీకి చెందిన 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీన్ని బట్టి చంద్రబాబు బాగా కసరత్తు చేశారని అర్థమైంది. జనసేనకు కేటాయించిన 24 సీట్లలో కేవలం 5గురిని మాత్రం పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. అభ్యర్థుల ప్రకటనపై ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. చంద్రబాబు తన అభ్యర్థులందరినీ ప్రకటిస్తారని తెలిసినప్పుడు తాను కూడా అదే రీతిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జనంలోకి వెళ్లేలా చేయాలని పవన్ కు ఆలోచన ఎందుకు కలగలేదో అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కనీసం తాను పోటీ చేయాలని అనుకుంటున్న భీమవరంపై కూడా ఆయన రహస్యాన్ని పాటించడం విశేషం. పవన్ ప్రకటించిన 5 అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలిలో నాదెండ్ల మనోహర్, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, రాజానగరం బలరామకృష్ణుడు, కాకినాడ రూరల్ నానాజీ, నెల్లిమర్ల లోకం మాధవి పోటీ చేస్తారని పవన్ వివరించారు. మరి ఇంతకాలం మంగళగిరి జనసేనాని కార్యాలయంలో రాత్రింబవళ్లు పవన్ కళ్యాణ్ ఏం కసరత్తు చేశారో ఆయనకే తెలియాలి. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఎంతో జాగ్రత్తగా అభ్యర్థులపై పకడ్బందీగా కసరత్తు చేసినట్టు ఆయన ఎంపిక చెబుతోంది. కుప్పం, మంగళగిరిలలో తను, లోకేష్ పోటీ చేస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. అసలు తన సీటు విషయమై పవన్ ఎందుకంత గోప్యత పాటిస్తున్నారో అంతు చిక్కని రహస్యమైంది.